గంధి శ్రీనివాస్. అసలు ఇంకోటి గంధి శ్రీని నాగబాబు దగ్గర నుంచి ఈయన దాకా పవన్ కళ్యాణ్ దాకా ఏం తిట్టిపోసారు, బ్యాంకులు దోచుకు తిన్నాడు. ఇప్పుడు అతను చేర్చుకుని ఏం సంకేతం ఇస్తారు, ఏం సందేశం ఇస్తారు? లేదు అంటే అతను రాజీనామా చేసి తెలుగుదేశానికి వెళ్తున్నాడా? తెలుగుదేశానికి వెళ్తుంటే ఆల్టర్నేటివ్ తయారు చేస్తున్నాడు. వాస్తవంగా ఒకప్పుడు తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం తర్వాత బలమైనటువంటి సెట్టింగ్ దాంట్లో కాపులకు ఉండేది. గంటా శ్రీనివాసరావు ఆ రోజుల్లో కాపు నాయకుల్ని బలంగానే ప్రిపేర్ చేశారు, నారాయణ గాని వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నారాయణని కాపులు ఓన్ చేసుకునేది పెద్దగా ఏముండదు నెల్లూరు ఊళ్ళో తప్పించి. అది కూడా వాళ్ళు కూడా చేసుకోరు. మామూలుగా నారాయణ ఓ పెద్ద ఆయనగా వైస్ మ్యాన్ గా చూస్తారు తప్పించి, రాజకీయంగా చూస్తే ఆయన టీడీపీ ముద్రే ఉంది అంతే తప్పించి కులపు ముద్ర లేదు. ఎక్కువ కులపు ముద్ర గంటకు ఉంటది, కానీ ఆ గంటకి లేదు. ఇప్పుడు గంట కొట్టేశారు. ఇప్పుడు బలమైన కాపులేటర్ వరకు చినరాజప్పని గంటకు పోటీగా చినరాజప్పని పెంచారు, కానీ ఆయన అది అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పుడు బీసీల నుంచి అయ్యన్న పాత్రుడు ఇది అచ్చెన్నాయుడు ఒక మంచి పొజిషన్, అయ్యన్న పాత్రుడు కనబడుతున్నాడు ఫెమిలియర్. కాపుల నుంచి ఎవరున్నారు అసలు తెలుగుదేశం తరపున ఇప్పుడు బలమైన నాయకుడు ఫేసు? అట్లాగే ఈ కూటమి కారణంగా కాపుల సీట్లు తగ్గినాయా లేదా? ఎమ్మెల్యేలు చూడండి, 2019లో కాపులు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇప్పుడు ఎంతమంది కాపులు ఎమ్మెల్యేలు? కాపుల నుంచి అనేటప్పటికి వంగవీటి రాధాకి ఈయన ఇచ్చిన హామీ గుర్తొస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు రాధాకి బాబు గారు మొన్న హామీ ఇచ్చారు కదా, ఎమ్మెల్సీనే కదా.